నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ఆదివార ఆస్థానం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని కలిసిన మాజీ ఎంపీ రత్నమ్మ. ఘనంగా కొనసాగుతూ ఉన్న మొహరం వేడుకలు, పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమం. వాహనాల వేలం ద్వారా 4,72,000 రూపాయలు ఎక్సైజ్ శాఖకు చేకూరిన ఆదాయం. హోమాది కార్యక్రమాలతో వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రుల వేడుకలు. వార్తలోని వివరాలు. చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన 6వ తరగతి చదువుతున్న టింపుల్ కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 25,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన లేట్ హరికుమార్ కుమార్తె టింపుల్ జూలై 1వ తేదీన జిల్లా సచివాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి తనకు తల్లిదండ్రులు 2 మరణించారని, ప్రస్తుతం పెద్దమ్మ జయలక్ష్మి సంరక్షణలో ఉన్నానని, వారే నా చదువు వైద్య ఖర్చులు చూస్తున్నారని, వారు జీవనం సాగించడానికి కష్టతరంగా ఉందని, కావున తన చదువు ఆరోగ్య సంరక్షణ కొరకు తమను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సాయంత్రం టింపుల్ కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ క్రింద 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సంబంధించిన చెక్కును టింపుల్ పెద్దమ్మ మరియు సంరక్షకురాలు జయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మరియు టింపుల్ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆదివార ఆస్థానం శాశ్వతంగా జరిగింది. తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి, శ్రీ 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 చిరంజయార్ స్వామి, టిటిడిఈఓ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్షేణుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాటుకు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీ 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 పెద్దజయార్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీ 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 చిరంజయార్ స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. 4 పట్టు వస్త్రాలను మూల విరాట్టుకు అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామి వారికి, మరొకటి విశ్వక్షేణుల వారికి అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ 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 పెద్దజయం గారికి, శ్రీ 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 చిన్నజయం గారికి టీటీడీ తరఫున ఈవోకు లచ్చన అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. రూపాయి హారతి, చందనం, తాంబూలం, తీర్థం, షటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆదివార ఆస్థానం ముగిసింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆదివార ఆస్థానమని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆదివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చ్, ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు. సాయంత్రం పుష్ప పల్లకీపై స్వామి అమ్మవారు 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. ఆదివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి, శ్రీ 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 చిన్నజయార్ స్వామి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంలు కలిసి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా 4 మాడల వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిను పొంగనూరు నాయకులు కలిశారు. మంగళవారం రొంపిచెర్లలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని ఆయన నివాసంలో పొంగనూరు మాజీ ఎంపీపీ రత్నమ్మ, వెంకటరెడ్డిలు కలిసి దుశ్శాలవలతో సత్కరించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని త్వరలోనే పొంగనూరులో పర్యటించనున్నట్లు చెల్లా రామచంద్రారెడ్డి చెప్పినట్లు వారు తెలిపారు. పొంగనూరులో మొహరం వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. 9వ రోజు మంగళవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సుబేదారు వీధిలో పీర్లను కొలువు తీర్చి 9 రోజులు కావడంతో పీర్లను ప్రత్యేకంగా అలంకరించి పూజించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. మత సామరస్యానికి ప్రతీక మొహరం అని పూర్వీకుల నుండి హిందూ ముస్లింలు కలిసి ఈ పండుగను నిర్వహిస్తూ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం మొహరం పండుగ సందర్భంగా అగ్నిగుండ ప్రవేశం, ఊరేగింపు మరియు జనాది కార్యక్రమాలు ఉంటాయని హిందూ ముస్లింలు పాల్గొనాలని కోరారు. रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम व आलिहि व सहाबही व अज़वाजिही व ज़ुर्रिय्यतिही व अहले बैतिही रिज़वान अल्लाह ताला अलैहि अजमईन हज़रत अमीरुल मोमिनीन अबू बकर सिद्दीक़ रज़ियल्लाहु ताला अन्हु, हज़रत अमीरुल मोमिनीन उमर बिन ख़त्ताब रज़ियल्लाहु ताला अन्हु, हज़रत अमीरुल मोमिनीन उस्मान बिन अफ़्फ़ान जामिउल कुरान, जीवुल नौराइन रज़ियल्लाहु ताला अन्हु, हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबू तालिब रज़ियल्लाहु ताला अन्हु करमल्लाहु ताला वजहहु व हज़रत सय्यदना सय्यदुन अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन।
कर लिया नोश जिसने शहादत का जाम, उस हुसैन इब्ने हैदर पे लाखों सलाम। मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम। अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन। जिनको धोखे से कूफे बुलाया गया, जिनको बैठे बिठाए सताया गया, जहर पाई को जिनके पिलाया गया, जिनके बच्चों को प्यासा रुलाया गया, उस हुसैन इब्ने हैदर पे लाखों सलाम। मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम। अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन। जिसने हक करबला में अदा कर दिया, अपने नाना का वादा वफा कर दिया, जिसको तीरों से छल्ली कराया गया, जिनके गर्दन पे खंजर चलाया गया, उस हुसैन इब्ने हैदर पे लाखों सलाम। मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम। अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन। जिनका जन्नत से जोड़ा मंगाया गया, जिनको दोषे नबी पे बिठाया गया, जिनके भाई को जहर पिलाया गया, जिनके बच्चों को प्यासा रुलाया गया, उस हुसैन इब्ने हैदर पे लाखों सलाम। मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम। अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन। कर चले वो हबीब अपनी हुज्जत तमाम, लेके अल्लाह और अपने नाना का नाम। कूफियों को सुनाया खुदा का कलाम, और फिदा हो गए शाह आली मकाम। उस हुसैन इब्ने हैदर पे लाखों सलाम। मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम। अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन। మేము తెలియజేయడం ఏమంటే, ఈనాడు మేము పీర్ల పండుగ మా పెద్దోళ్ళ కాలం నుండి మేము పీర్ల పండుగ చేస్తూ వచ్చినాము. ఈనాడు పీర్ల పండుగ 9వ తేదీ అలా ఈనాడు మేము అన్నదానము చేస్తూ ఉన్నాము. అన్నదానము చేసి రాత్రి కూడా అన్నదానం చేస్తాము. రేపు తెల్లారి 7 గంటల నుండి 11 వరకు మెరుని ఉంటుంది, ఊళ్ళో మెరుని ఉంటుంది. తెల్లారి 5 గంటలకు అగ్నిగుండం ఉంటుంది. ఈ అగ్నిగుండంలో ప్రతి ఒక్కరూ పాల్గొవల్ల. హిందూ ముస్లిం సోదరులకు ఏం చేయమంటే, ఈ పీర్ల పండుగ మేము చాలా దినాల నుండి మా పెద్దోళ్ళ కాలం నుండి చేస్తూ ఉంటాం. ఈ పీర్ల పండుగ ఎందుకు చేస్తామంటే, హిందూ ముస్లింలు బాగుండాలి, ప్రతి ఒక్క దానికి మాకు బాగా జరగాలి, ఏ విషయం కూడా కానీ మనం ఐకమత్యంగా ఉండాలి, మనకు బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ పీర్ల పండుగ మేము చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము మేము పీర్ల పండుగ చేస్తే మా న్యూస్ని మా గౌరవైన ముత్యాల గారు వాళ్ళు ప్రతి ఒక్క సేవకులు కూడా చాలా దూరం వరకు మా మాటని చేర్పిస్తారు. మా మాటకు మీరు ప్రతి సంవత్సరం వచ్చి మా దగ్గర కేసీటీవీ వారు మా న్యూస్ని తీసుకొని చాలా వరకు చేర్పిస్తారు. మేము ముఖ్యంగా మా ముత్యాల గారు ముత్యాల గారిని మేము గౌరవిస్తున్నాము. ప్రతి ఒక్క కేసీటీవీ వాళ్ళకి సేవకులకి మేము గౌరవిస్తూ ఉన్నాము, వాళ్ళకి నమస్కరిస్తూ ఉన్నాము మా కమిటీ తరఫున. చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామంలో పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
హిందూ ముస్లింలు పీర్లను దర్శించుకుని చదివింపులు చేసుకుని ఆశీస్సులు పొందారు. మొహరంను గ్రామంలో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఆవరణం వేలంపాటదారులతో నిండిపోయింది. ఎక్సైజ్ ఉన్నతాధికారులు శ్రీధర్ రావు, రవిల ఆధ్వర్యంలో ఈ వేలంపాట జరిగింది. 23 వాహనాలకు గాను 4,02,200 రూపాయలు, GST 18% కలిపి మొత్తం 4,72,236 రూపాయలు వచ్చినట్లు సిఐ లక్ష్మి తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేసినట్లు తెలిపారు. పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పచ్చదనాన్ని పెంచుదాం అనే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు వివిధ రకాల మొక్కల్ని తీసుకువచ్చి పాఠశాల ఆవరణంలో నాటడం జరిగింది. ముఖ్య అతిథి ఏజీఎం రవీంద్ర ఫణికుమార్ చెట్ల యొక్క ప్రాముఖ్యతను, ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరిత, ఆర్ఐ ప్రసాద్, కోఆర్డినేటర్స్ శ్రీకాంత్, రేవతి, సాఫ్ట్ స్కిల్స్ రూపా, ఏడి శివ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారు 9 రోజుల పాటు నవరాత్రి పూజలు భక్తుల చేతుల మీదుగా అందుకున్నారు. సోమవారం సాయంత్రం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారం తర్వాత విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ఆవరణంలో వారాహి అమ్మవారి హోమాలు నిర్వహించారు. ఈ క్రమంలో వేద పండితులు షణ్ముఖ దీక్షితులు, అప్పిస్వామి ఉభయదారుల చేత హోమాది కార్యక్రమాలు చేయించారు. భక్తులు ఉపవాసాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి హోమాల్లో పాల్గొన్నారు. नन्नो वैष्णवी प्रचोदयात् स्वाहा। ओम हम वाराह्या समो वाराही मुच वाराही दिव्ये नमः। निशिष्टं चित्रं देवीं ह्रीं श्रीं वाराही स्वाहा। ओम ह्रीं श्रीं वाराही स्वाहा। यासवं इन्दानीं मुकिन्दानीं ये नमः। इन्दानीं सुन्दरीं चैव
केशवा भद्वारा 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 ओम भगवारा केशवा 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 ओम वाराही ओम सवेरे वलगाभ्यां नमस्ताः भोक्या नमः सतनवाहे पक्षे नमः नमः अष्टार्णस्य वाराहि नामपक्षितं सप्तवारा केशवा सप्तवारा केशवा ओम 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 सप्तवारा केशवा हिवरक्तंते देवीशि अशमं सत्यपट्टया सुंदरां कालदुम्ने धुम धुम धुमराहिं पट्स्वाहा धुम धुम रुच्यते में धुम धुम कालदुम्ने धुम धुम धुमराहिं पट्स्वाहा धुमरवारा केशवा ओम ह्रीं 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 धुमरवारा ओम ह्रीं धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा केशवा धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा केशवा ओम ह्रीं धुमरवारा किरातवर वराह्यास नमः किरातवराहि मध्ये नमः किरातवराहि देव्ये नमः किं कं ग्रसिं अवरुचिरूपे किं कं ग्रसं कारुचिरूपे किं कं ग्रसौ रं रं कृतवरहि ओम पट्स्वाहा ओम ओम किरातवारा केशवा ओम ह्रीं 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 किरातवारा केशवा सच्चित्ताय पदेतसे विष्ठमाय तव्यसे ओचैव सन्तकं हृदे भास्कराय मे भास्कराय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ఆదివార ఆస్థానం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని కలిసిన మాజీ ఎంపీ రత్నమ్మ. ఘనంగా కొనసాగుతూ ఉన్న మొహరం వేడుకలు, పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమం. వాహనాల వేలం ద్వారా 4,72,000 రూపాయలు ఎక్సైజ్ శాఖకు చేకూరిన ఆదాయం. హోమాది కార్యక్రమాలతో వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రుల వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.